వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు గురించి తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే గురుడు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, తృతీయ ముందు కుజ స్తంభించి ఉండడం, అలాగే పంచమ ముందు కేతువు, 7వ స్థానంలో రవి బుధుడు, 8వ స్థానంలో శుక్రుడు మరియు దశమ స్థానంలో శని వక్రత్యాగము జరిగింది. ఇక లాభస్థానంలో రాహు. విశేషించి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రగ్రహము, రవిగ్రహము, కేతుగ్రహము మరియు శని సామాన్యమైనటువంటి ఫలితం. కాబట్టి ఈ శుక్ర రవి కేతుగ్రహాల యొక్క ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఉండడం చేత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అయితే ప్రధానముగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు వీరికి గోచరమవుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శని వక్రత్యాగము చేసినటువంటి కారణం చేత అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల కంటే విభిన్నమైనటువంటి పరిస్థితులు పొందుతారు. ఇక శని ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, కొంతమందికి శని ప్రవేశం చేసినప్పుడు మంచి జరిగితే పోతూ పోతూ ఇబ్బంది పెడతాడు. కొంతమందికి ఇబ్బంది పెడితే వచ్చినప్పుడు పోతూ పోతూ మంచి చేస్తాడు. అలాగే ఈ వృషభ రాశి వారికి గత 3 మాసములుగా వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావము చేత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి వక్రత్యాగము చేత శుభమైనటువంటి పరిణామాలు గోచరమవుతాయి. కొంతమందికి శని వక్రీకరించి ఉన్నటువంటి స్థితిలో కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలిగినప్పుడు ఇప్పుడు మంచి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతాయి. కాబట్టి ఏది ఏమైనా మీరు శుభ అశుభ ఫలితాలు కనుక పొందుతున్నట్లయితే గత 3 నెలల కంటే ఏ విధంగా ఉంటుంది, దాని తదనంతరం ఇప్పుడు కొంత మార్పు అనేటువంటిది ఖచ్చితంగా గోచరమవుతుంది. ఇంకా గొప్ప అదృష్టం ఏమిటంటే, ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి కుజుడు శుభస్థానంలో ఎక్కువ కాలము స్తంభించి ఉండడం జనవరి 25 వరకు. దీని ప్రభావం వలన ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందడం, ముఖ్యంగా ఈ యొక్క కుజస్తంభన ప్రభావము చేత ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు. అంటే ఏంటి, ఉద్యోగంలో మీకు తిరుగుండదు, ఏదైనా ధైర్యంగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయి అనేటువంటి తెలుసుకునే ముందు, గురువు కూడా వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ఈ యొక్క 12 రాశి ఫలితాన్ని కూడా అందజేస్తాడు. కావున మీరు ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల గురించి బాధపడకండి, అదంతా కూడా సద్వ్యయమే అవుతుంది. అనగా మంచికే ఖర్చు అవుతుంది తప్ప, అనగా మీరు ఏది ఖర్చు పెట్టినా అది భవిష్యత్తుకు మీకు ఉపయోగపడే విధంగా మీకు గోచరమవుతుంది. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు తెలుస్తారు, ఆ రోజున ఖర్చు పెట్టింది ఈ రోజు మనకు ఉపయోగపడింది కదా అనేటువంటిది. ఖర్చు అంటే కేవలం డబ్బనే కాదు, మీ సర్వీస్ కూడా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఉచితంగా సర్వీస్ సహాయం చేశారు, కానీ అది భవిష్యత్తుకి మీకు రుణపడి ఉండే ఆ సర్వీస్ ప్రభావం వలన మీకు మంచి భవిష్యత్తులో మంచిని పొందుతారు. కాబట్టి ఖర్చు అన్నప్పుడు శారీరకంగా ఖర్చు, మానసికంగా ఖర్చు, ధన రూపేణ ఖర్చు, మాట రూపేణ ఖర్చు, ఏ విధంగానైనా కానీ మీరు ఏది చేస్తారో ఆ దానికి మళ్ళీ తిరిగి రెట్టింపు మీరు శుభమే పొందుతారు తప్ప అశుభం అనేటువంటిది ఉండదు. ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక FMCG రంగంలో ఉన్నటువంటి వారు, రెస్టారెంట్ హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వారు, అలాగే జనరల్ స్టోర్ సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరమవుతాయి. ఈనాడు ఖర్చు ఉండవచ్చు కాక, కానీ భవిష్యత్తుకి సంబంధించి అది లాభాల బాటనే మీకు తీసుకొని వస్తుంది. ఇది ప్రధానంగా. ఇక ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఏజెంట్స్, అలాగే ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, వీళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అంటే మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పబడి ఉంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ యొక్క కుజగ్రహ స్థితి ప్రభావం వలన రైతులకి,
మైనింగ్ వ్యాపారస్తులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రైతులు ఏదైతే పంట పండిస్తారో అది అధిక దిగుబడి వచ్చేటువంటి విధంగా భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నటువంటి దోషమల్లా కూడా ఉద్యోగం, అనగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కానీ కాంట్రాక్టులలో వాళ్ళకి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందలేరు. ప్రభుత్వపరమైనటువంటి బదిలీలకి మాత్రం అవకాశము సుగమం అవుతుంది, మార్గం సుగమం అవుతుంది. ఇక ముఖ్యంగా ఏ విషయంలో వృషభ రాశి వారు ఇబ్బంది పడాలి అని అంటే, ఒక స్త్రీ వలన కష్టపడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఈ యొక్క 15 రోజుల్లో. దాంపత్య సమస్యలు కొంత ఏర్పడతాయి. కాబట్టి సంయమనం పాటిస్తూ లౌక్యంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి, అంతా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. నిజాయితీగా కష్టపడడం అలవాటు చేసుకుంటే ఈ యొక్క గ్రహాల మార్పు అనేటువంటిది కలిగినటువంటి కారణం చేత అంతా శుభమే జరుగుతుంది. కాకపోతే వృధా కాలయాపన, ఎక్కువగా ఆలోచనలకే పరిమితం అవుతుంది మీ యొక్క జీవన శైలి ఈ 15 రోజుల్లో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏతావాత చెప్పొచ్చేటువంటిది గ్రహగతులు, గ్రహ సంచారము, ఇవన్నీ కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం ఏమాత్రము లేదు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలను మీరు వినియోగించుకోగలిగే సామర్థ్యము తెలివితేటలుంటే మీదంతా విజయమే అవుతుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడాలి ఉద్యోగం లభించడం కోసం. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి కొంత నిరాశ తప్పదు. ఎందుకనంటే సమయం అనుకూలంగా లేదు. మార్గశిర మాసం నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ప్రయత్నం చేసినటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటే అన్నీ కూడాను సజావుగా సాగుతాయి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాసురులని పరమేశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకము. అట్టి త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు అనేటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి సోమవారం సందర్భంగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తి కోసమై పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు కుటుంబంలో పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, అలాగే ఏ పని చేసినా కలిసి రాకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆఖరి కార్తీక సోమవారం ఉత్తర నక్షత్రం ఉన్నటువంటి రోజు, ఆ రోజున పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం. మంచి చెడు, అలాగే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యత తీర్చుకున్నామనే సంతోషంతో మిత్రులు, బంధువులతో ఆనందంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. మనస్సు సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా. ఇక 18, 19, 20 తారీఖుల్లో ఖర్చులు కొంత ఎక్కువగా అయ్యేటువంటి అవకాశము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశము, కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖుల్లో ప్రధానంగా మీ యొక్క ధైర్యమే మీకు లక్ష్మీప్రదము. కాబట్టి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాలని మీరు పూర్తి చేసుకుంటారు. ధన రాబడి ఉంటుంది, రాని బాకీలు వసూలవుతాయి. అంత శుభంగా ఈ 21, 22 తారీఖులో గోచరమవుతుంది. ఇక 23, 24 తారీఖుల్లో గృహోపకరణాల కోసం, వాహన మరమ్మతుల కోసం ఖర్చులు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఏ పని చేసినా సంతోషము కలగదు. కాబట్టి ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు ఈ 23, 24 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక 25, 26, 27 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మనస్సు అనేక విధాలుగా ఆలోచనలతోనే ముడిపడి ఉంటుంది తప్ప ఏది కార్యరూపం దాల్చదు. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 28, 29, 30 తారీఖుల్లో జాతకరీత్యా మీకు చక్కగా రాని బాకీలు వసూలవుతాయి. అలాగే ధనము అవసరానికి తగ్గట్టుగా మీకు చేతికి అందుతుంది. అలాగే ఇక అన్ని విధాలుగా సంతోషముగా ఉండడానికి మార్గం సుగమం అవుతుంది. కాకపోతే ఈ 28, 29 తారీఖుల్లో మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేటువంటి వాళ్ళ పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇక ఈ యొక్క
వృషభ రాశి వారికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 సార్లు చేయండి. చాలా సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. చక్కగా ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇవి గోచారరీత్యా చెప్పబడినటువంటి ఫలితాలు. దీనికి విభిన్నంగా మీకు ఇంకా సమస్యలు కనుక ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని తెలియచేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.